తిరుమల కొండకు శ్రీవారి భక్తులు పోటెత్తారు. దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు శ్రీవారి సన్నిధికి తరలి వస్తున్నారు. భక్తుల రద్దీతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. దీంతో భక్తులను మాడవీధుల్లోని గ్యాలరీలో కూర్చోబెడుతున్నారు. స్వామివారి దర్శనం కోసం గంటల కొద్దీ వేచి ఉండాల్సి రావడంతో చలిగాలులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు భక్తులు. వేసవి సెలవులు ముగిసి విద్యా సంస్థలు తెరుచుకుంటున్నాయి. దీంతో శ్రీవారి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఒక్కసారిగా వేలాది మంది భక్తులు వస్తూ ఉండటంతో తిరుమల కొండ కిటకిటలాడుతోంది. స్వామివారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. దివ్య దర్శనానికి 9 గంటలు పడుతోంది. వీస్తున్న చలిగాలులతో చిన్నారులు పెద్దలు ఇబ్బందులు పడుతున్నారు. ముందు చిన్నపిల్లలకు అవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా చాలామంది మేము నడిచిన లైన్లో వాళ్ళు కూడా వచ్చిరండి. చాలా ఇబ్బందులు పడ్డారు. పిల్లలకి టైంకి మిల్క్ అలాంటి చాలా తక్కువ ఇచ్చారు. ఫుడ్ బాగానే ఉందేమో కానీ పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారండి. వికలాంగులు వృద్ధులు కూడా అందులోనే ఉన్నారు, చాలా చూసాము. సో ఇలాంటివి పట్టించుకోవాలని మేము అనుకుంటున్నాము. చాలా క్రౌడ్ ఉందండి. చాలా అసలు చిన్నపిల్లల్ని పట్టుకోలేకపోయినాం ఈరోజు దర్శనానికి వెళ్ళేటప్పుడు. 15 గంటలు మొత్తం. కానీ లోపల మాత్రం ఎట్లుందంటే లైన్లో వస్తే కొంచెం గందరగోళము. అక్కడక్కడ ఏదైనా తొక్కిసలాట జరిగితే ప్రజలు తప్పించుకునే అవకాశమే లేదు. చాలా టెంపుల్స్లో తొక్కిసలాట బాగా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ ఉన్న ఈ పొజిషన్లో చూస్తే మాత్రం అయితే తొక్కిలు జరిగితే మాత్రం ఘోరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారులు మధ్య మధ్యలో లైన్లు ఉండి ఒక క్రమపద్ధతులు పంపిస్తూ ఉంటే ఒక సిస్టమేటిక్ మెయింటైన్ చేస్తే దర్శనానికి వచ్చేటోళ్ళకి కానీ పోయేటోళ్ళకి కానీ చాలా బాగుంటుంది. అధికారులు మధ్యలోనే ఉండి అక్కడ స్టార్టింగ్ నుంచి ఇక్కడ వరకు ఎవరు మధ్యలో లేరు. ఏదైనా జరిగి తొక్కిసలాట జరిగితే ఘోరమైన పరిస్థితి ఉంటుంది. నేను స్వయంగా నాకు ఎదురైన పరిస్థితి చెప్తున్నా. పిల్లలు తీసుకు లోపలికి వస్తే ఆ దొబ్బుతూ ఉంటే అసలు నేను బయటికి వెళ్ళలేనేమని భయపడిపోయినా. నాకు దాదాపు ఒక 14-15 గంటలు అనుకో దాదాపు. అక్కడైతే బాగానే ఉంది, లోపల మాత్రం చాలా ఇబ్బంది ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులతో కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. ఆలయం వెలుపల 2 కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. క్యూలో నిలబడిన భక్తులకు టీటీడీ నిరంతరాయంగా అన్నపానీయాలు అందిస్తోంది. గంటల కొద్దీ శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వేసవి సెలవులు ముగుస్తున్నందున భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ముందే ఊహించామని, అందుకు తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు టీటీడీ ఈవో శ్రీనివాసరాజు. శ్రీవారి దర్శనార్థం వేసవి సెలవుల్లో వచ్చే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం అనూహ్యంగా పెరుగుతూ ఉన్నది. ముఖ్యంగా వేసవి సెలవుల తర్వాత పునఃప్రారంభానికి ముందుగా ఉన్న రోజులలో అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు తిరుమలకు మరీ అనూహ్యంగా నిన్న మొన్న అటువంటి ఛాయలేమి కనపడకపోయినప్పటికీ కూడా సుమారు 50,000 మంది భక్తులు నడకదారిలో తిరుమలకు రావడం జరిగింది. దీనివల్ల దివ్య దర్శనం క్యూ లైన్ కిలోమీటర్ల కొద్దీ విస్తరించి మాడావీధులలో కూడా వెళ్ళడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన అన్ని విభాగాల అధికారులు సిబ్బంది రేయింబౌలు కష్టపడడమే కాకుండా పునఃప్రారంభమైన తర్వాత కూడా 2 రోజుల వరకు ఈ రద్దీ కొనసాగుతుంది. కాబట్టి ఆ 2 రోజులు కూడా అలాగే ఉంటుంది. తిరిగి మనము సమీక్షించి నిర్ణయం తీసుకునేంత వరకు కూడా వీఐపీ బ్రేక్ దర్శనము గడిచిన 15 రోజులుగా ఏ విధంగా ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రం పరిమితమైనదో అది ఇలాగే కంటిన్యూ అవుతుంది. తిరిగి పునఃసమీక్షించేంత వరకు 86,000 మంది పైన దర్శనం చేసుకున్నారు.